నమస్కారం అండి. నా పేరు ఈశ్వర్ రామ్ ప్రసాద్ సుంకర. నేను మా వైఫు పుష్పకుమారి ర్యాలీ నార్త్ కెరోలినా స్టేట్ నుంచి యూఎస్ఏ నుంచి వచ్చాము. మేము సెప్టెంబర్ 16 ఇక్కడ చేరామనమాట. ఇక్కడికి వచ్చినాక మేము బియాండ్ ఎక్స్‌పెక్టేషన్ అండి. ఇక్కడ మేము ఎంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇట్లా ఇదొక రిసార్ట్ లాగా ఒక ప్లేసు నీట్‌నెస్సు మీరు ఏ ట్రీ చూసినా ఒక్కొక్క ఒక ఒక చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ప్రతి వ్యూ పాయింటు ఇదొక రిసార్ట్ లాగా చేశారు. ఒక రూమ్స్ కూడా ప్రతిరోజు వచ్చి క్లీన్ చేస్తున్నారు. అది అమేజింగ్‌గా ఉందనమాట. లోపల రూమ్స్ స్పేషియస్‌గా ఉన్నాయి. బాత్రూమ్స్ చాలా నీట్‌గా ఉంటున్నాయి. అకామిడేషన్ ఈజ్ అమేజింగ్. స్టార్టింగ్ ఫ్రమ్ ద రిసెప్షన్ యాస్ యూ కమ్ ఇన్ ద వెల్కమింగ్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ అమేజింగ్. మీరు లోపలికొచ్చిన దగ్గర నుంచి మీ లగేజ్ కూడా వాళ్ళే హెల్ప్ చేస్తారు. మీకు ఏమి ఇబ్బంది లేదు. చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు. మీకు కాళ్ళు నొప్పులుండొచ్చు, షుగర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు ఏదొచ్చినా, ఏది హెల్ప్ కావాలన్నా ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. ఈ ఫ్రమ్ ద బిగినింగ్ జాయినింగ్ దగ్గర నుంచి డాక్టర్ గారు హెల్ప్ దగ్గర నుంచి డాక్టర్ గారు కూర్చొని తాపీగా మీరు ఏ హాస్పిటల్‌కెళ్ళినా కూడా డాక్టర్ గారు ఇలా మాట్లాడరు. చాలా తాపీగా కూర్చోబెట్టి మాట్లాడి ఏముంది? ఏం ప్రాబ్లమ్ ఏంటి? మీకు ఎట్లా చేయాలి? మీకు డైట్ అంటే ఎలా ఉంటుంది? ఈ డైట్‌లో దేనికి ఉపయోగం? ఈ డైట్ వల్ల ఏది నష్టం? మీరు తినటం వల్ల ఇదవుతుంది. ప్రోటీన్ ఎలా వస్తాయి? మినరల్ ఎలా వస్తాయి? బాడీ కూలింగ్ ఎలా ఉంటుంది? బాడీ హీటింగ్ ఎలా ఉంటుంది? అన్ని రకాలుగా న్యాచురల్‌గా చాలా బ్రహ్మాండంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారండి ఇక్కడ. అలాగే మీకు చాలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆయిల్ మసాజ్ దగ్గర నుంచి, మడ్ బాత్ నుంచి మీరు డాక్టర్ గారికి చాలామంది చాలా సార్లు చెప్తారు. ఒక మడ్ బాత్ చేయించుకోవాలంటే మీరు అది చాలా స్పెషలైజ్డ్ ప్లేస్‌కెళ్ళాలి. యూఎస్ఏలో మడ్ బాత్ చేసుకోవాలంటే ఎలా ఓన్లీ మేజర్ సిటీస్‌లోనే ఉన్నాయి. చాలా 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 స్మాల్ సిటీస్‌లో మడ్ బాత్ అనే ఫెసిలిటీనే ఉండదు. కానీ అలాంటిది మీకు ఇక్కడ చాలా ఫ్రీగా మడ్ బాత్ దాంట్లో నీమ్ కలిపి చేస్తారు. ఎనీ స్మాలెస్ట్ ప్రాబ్లమ్స్ దట్ యూ మే హావ్ ఆన్ ద స్కిన్ ఈస్ గాన్ విత్ ద నీమ్ మిక్సింగ్ అనమాట. అవన్నీ ఫ్రీగా చేస్తున్నారు. కొన్ని ట్రీట్మెంట్ డబ్బులుంటాయి కానీ చాలా వరకు ఫ్రీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మసాజులు ఫుల్ బాడీ మసాజ్ చాలా అమేజింగ్‌గా చేస్తున్నారు. పార్ట్లీ మసాజెస్, యాక్యుపంక్చరు అన్ని రకాల ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ. అన్నీ కూడా చాలా అందుబాటుగా మీరు ఇంట్లో నుంచి బయటకొస్తే వస్తాయి. ఫుడ్ మేము స్పెషల్ రూమ్‌లో ఉన్నాం కాబట్టి మాకు ఫుడ్ కూడా రూమ్‌కి తెచ్చిచ్చారు. మేము చాలా ఎంజాయ్ చేసాం అది. నేను ఈవినింగ్స్ వర్క్ చేసుకున్నాను కాబట్టి నాకు అలా ఫుడ్ తెచ్చివ్వటం వల్ల చాలా అడ్వాంటేజ్ అనిపించిందనమాట. ఇంటి బయటికెళ్ళాల్సిన పని లేకుండా రూమ్‌లోకే ఫుడ్ తింటా, రూమ్ దగ్గరే క్లీనింగ్ చేయించుకుంటా అసల అమేజింగ్ ట్రీట్మెంట్ అండి. ఇక్కడ ఏ రకంగా చూసినా డాక్టర్ గారు లెక్చర్స్ గానీ మంచి మాట డాక్టర్ విశాల గారు చెప్తారు. ఎంత వాయిస్ బ్రహ్మాండమైన వాయిస్‌తో చక్కగా మెడిటేషన్ చేయిస్తారు. ఆ మెడిటేషన్ చేస్తా అంటే మీరు ఆటోమేటిక్‌గా మెడిటేషన్ మూడ్‌లోకెళ్ళిపోతారండి. అలాంటి వాయిస్‌తో చెప్తున్నారు. డాక్టర్ గారైతే చాలా నిదానంగా మాలాంటి డాక్టర్లు కాని వాళ్ళకి కూడా, చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యేటట్టు చాలా జాగ్రత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎట్లా బాడీ పార్ట్‌లు ఎలా ఉంటాయి? ఏం జరుగుతుంది? ఏది మంచిది? ఏది మంచిది కాదు? అని చెప్పి. అలాగే డాక్టర్ బైరి శ్రీనివాస్ గారు మా ఫ్లోర్‌లో ఉన్న డాక్టర్ గారు. ఆయన కూడా చాలా అమేజింగ్‌గా డాక్టర్ గారు. ఆయన అసలైతే చాలా నిదానంగా, చాలా అన్‌అస్యూమ్డ్‌గా ఉంటారు ఆయన. 55+ ఇయర్స్ ఆయన. ఆయన చేసే యోగా క్లాసులు గాని, ఆయన చెప్పే టీచింగ్ గాని, ఆయన చేసే లెక్చర్స్ గాని, బుక్స్ రాశారు. ఆయనకి అసిస్టెంట్‌గా సీనియర్ డాక్టర్ ప్రతిమ గారున్నారు. డాక్టర్ ప్రతిమ గారైతే ఆల్వేస్ స్మైలింగ్, ఆల్వేస్ వెల్కమింగ్. చాలా సేపు ఎన్ని కూర్చున్నా అట్లాగే మాట్లాడతారు. ట్రీట్మెంట్ చాలా నిదానంగా రాస్తాయి. ప్యాకులు చాలా రకరకాల ప్యాకులు చేస్తారండి. అబ్డామినల్ ప్యాక్ అని, ట్రంక్ ప్యాక్ అని చెప్పి, షోల్డర్ ప్యాక్స్ అని రకరకాల ప్యాక్స్ ఇస్తారు మీకు ప్రాబ్లమ్స్‌ని బట్టి. అవన్నీ ఎక్కడ పనిచేస్తాయి, దానికి ఏ బాడీ పార్ట్ అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు డాక్టర్ ప్రతిమ గారు. ఈజ్ రియల్లీ అమేజింగ్. వన్ అదర్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ ఈస్ డాక్టర్ బైరి శ్రీనివాస్ గారు ఒకరోజు మాకు పొద్దున్నే సూర్యుడి ఎంక కళ్ళు చూడమన్నారండి. ఇంతవరకు నాకెక్కడా వినలేదది. సూర్యుడిని మనం కళ్ళతో చూడొచ్చు అనే అనే కాన్సెప్ట్ ఉంటుందనేది ఈ రోజు వరకు నాకు తెలీదండి. అది చూసి ఆ రోజు వరకు తెలీదండి. ఆయన అలా చూపిచ్చి అలా చూస్తే మేము చూడగలిగాం. ఆశ్చర్యంగా. ఎలా చూడగలిగాం మాకే అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. మామూలుగా కూర్చొని మనం చూడలేం. ఇలాంటివన్నీ ఇలా చాలా మిరకిల్స్ ఉన్నాయండి ఇక్కడ హాస్పిటల్స్‌లో. ఇది మామూలు హాస్పిటల్ కాదు. ఈ ఫాస్టింగ్ వల్ల ఏదో మిరకిల్ జరుగుతుందండి బాడీలో. వీటన్నిటి మధ్యలో మీరు ఇదొక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అండి. ఇలాంటి ఫస్ట్ టైమ్ మేమొచ్చాము. మేము మళ్ళీ రావాలని డిసైడ్ అయ్యాము. మేము తప్పనిసరిగా వద్దామనుకుంటున్నాం ఇక్కడికి. ఇది మా వైఫ్‌కైతే ఆల్రెడీ డయాబెటిక్‌లో ఉన్న ఆవిడ ఆహ్, హ్మ్. ఫాస్టింగ్ ఉన్నన్ని రోజులు ఒక్క మెడిసిన్ ఏసుకోలేదు. ఫాస్టింగ్ అయిపోయినాక కూడా మెడిసిన్స్ చాలా వరకు కట్ అయిపోయే ఛాన్స్ ఉంది మేము ఇలాగ కంటిన్యూ అయితే తగ్గుతుందని కూడా ఆశపడుతున్నాం మేము. ఇది చాలా ఎక్స్‌పీరియన్స్ అండి. ఇది తప్పనిసరిగా రావాల్సిన ప్లేస్ ఇది. ఇది ఇలాంటి ప్లేసు విజయవాడ కృష్ణా నది ఒడ్డున. మేము ఇక విజయవాడలో పుట్టామండి. మాకు కృష్ణా నది అంటే మహాప్రాణం. ఆ వాటర్ తిరిగి, ఆ వాటర్ తాగి మేము పెరిగామనమాట. మాకు ఆ వాటర్ అంటే చాలా దైవంతో సమానం. దాని పక్కన ఇలాంటి ఆపర్చునిటీ మాకు రావటం అంటే కూర్చొని అట్లా పొద్దున్నే
దాని పక్కన కూర్చొని యోగా చేయటం అంటే చాలా 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 అదృష్టంగా భావిస్తున్నామండి. థ్యాంక్స్ అండి.